అండ్ దే హైడ్. కొడుకుకి దగ్గర చెప్పేవి కూతురికి చెప్పరు, అవును. కూతురికి చెప్పేవి అసలు కూతురికి ఏమి చెప్పరు. వీళ్ళ చెప్పినా కూడా వెరీ క్యాలిక్యులేటెడ్ ట్రూత్స్. ఐ డూ యాక్సెప్ట్. మీకు అర్థం కావట్లేదు ఆ పేరెంట్స్కి. మీకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, 3 సిస్టర్స్, బ్రదర్స్, ఇరుగోళ్ళు పొరుగోళ్ళు. అది మీరేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ని తయారు చేశారు. ఒక బ్రదర్ని ఒక సిస్టర్ని ఇచ్చారు, ఒక ఒక 2 చిల్డ్రన్. వీళ్ళని కూడా యూనిటీగా చూసుకోవట్లేదు, యూనియన్ అమ్మనివ్వట్లేదు అసలు. అవనివ్వట్లేదు. మా బాండ్ ఎఫెక్ట్ అవుతుంది మీ ఇద్దరి పాలిటిక్స్ మూలంగా. కరెక్ట్. ఇప్పుడు మీ తర్వాత మేమిద్దరమే కదా బాగుండాలి, మా పిల్లలే కదా బాగుండాలి. అక్కడ అంతా యూనిటీగా ఉండే అవకాశం వాళ్ళు క్రియేట్ చేయట్లా, ఎన్విరాన్మెంట్ లేదు. అవును. ఇప్పుడు ప్రతి ఇంట్లోన అవుట్ ఆఫ్ 100 ఫ్యామిలీస్ 99.9% ఆఫ్ ద ఫ్యామిలీస్ పేరెంట్స్ డెసిషన్స్ మూలంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిస్టర్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఏమీ ఉండదండి అక్కడ. టొల్లు అంటారు చూడండి మా భాషలోనూ, టొల్లు. ఇట్స్ అ హ్యాలో. అవును. ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఫ్యామిలీ ఇట్స్ నథింగ్. ఇట్స్ కంపేర్డ్ టు వాట్ యు ఆర్ ఎర్నింగ్ ఆర్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ నథింగ్. అవును. బట్ ద బిటర్నెస్ దట్ యువర్ విత్ యువర్ ఓన్ చిల్డ్రన్, అమ్మో చాలా అసలు రష్యా యుక్రెయిన్ వార్ కంటే దారుణం.